సూర్యాపేట జిల్లాలో మాజీ సర్పంచ్ చక్రయ్య గౌడ్ హత్య ఘటనలో విధుల్లో నిర్లక్ష్యం వహించిన పోలీసు అధికారులపై వేటు పడింది. సూర్యాపేట డీఎస్పీ రవికుమార్ తుంగతుర్తి సీఐ శ్రీనుపై బదిలీ వేటు వేశారు. ఎస్ఐకి మెమో జారీ చేశారు. డీఎస్పీ రవిని హైదరాబాద్ డీజీపీ కార్యాలయానికి అటాచ్ చేశారు. సూర్యాపేట ఇన్ఛార్జ్ డీఎస్పీగా కోదాడ డీఎస్పీ శ్రీధర్ రెడ్డిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. చక్రయ్య గౌడ్ కుటుంబ సభ్యుల మధ్య గొడవలు ఉన్నాయని, హత్యకు ముందుగా పోలీసులకు సమాచారం ఉన్నా పోలీసులు నిర్లక్ష్యం వహించారని ఆరోపణలు ఉన్నాయి. లా అండ్ ఆర్డర్ విషయంలో పోలీసులు నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని ఐజీ సత్యనారాయణ హెచ్చరించారు. అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రవి అందిస్తారు. రవి, పోలీస్ అధికారులు ఏం చెప్తున్నారు ఈ అంశానికి సంబంధించి? నవీన్, సూర్యాపేట జిల్లా నూతనపల్లి మండలం మిరియాల మాజీ సర్పంచ్ ఈ నెల 17వ తేదీన దారుణ హత్యకైతే గురయ్యాడు. ఆ బంధువుల స్వయాన అల్లుడు గ్రామానికి సంబంధించినటువంటి గ్రామస్తుల చేతితో హత్యకు గురి కావడం, ఈ కేసులు ఇప్పటికే దాదాపుగా 36 మందిని అరెస్టు చేయడం జరిగింది. మరో 4 పరారీలో ఉన్నారు. అయితే ఈ కేసుకు సంబంధించి ఏదైతే మెంచు చక్రయ్యకు తన కుటుంబ సభ్యులతోనే థ్రెట్ ఉందని, ఆ కుటుంబ సభ్యులతో ప్రాణహాని ఉందని చెప్పేసి సూర్యాపేట డీఎస్పీ రవికి, అదేవిధంగా స్థానిక పోలీసులకు కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. అయితే ఈ కేసుకు సంబంధించి థ్రెట్లు ఉన్న నేపథ్యంలో వారికి నిర్లక్ష్యంగా ఉన్న కారణంగా సూర్యాపేట డీఎస్పీ రవిని డీజీపీ కార్యాలయానికి అటాచ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అదేవిధంగా ఆ నూతన సిఐగా ఉన్నటువంటి సీను నాయక్ ను కూడా మల్టీ జోన్ IG2 కార్యాలయానికి అటాచ్ చేశారు. ఈ ఎస్ఐ నూతనపల్లి ఎస్ఐ మహేంద్రనాథ్కు ఇప్పటికే మెమోలు కూడా జారీ చేశారు. మొత్తంగా ఈ పాతక గ్రామంలో ఉన్నటువంటి ఆధిపత్య పోరులో ఈ మెంచు చక్రయ్య మాజీ సర్పంచ్ ని, అతని అల్లుడు, అతని కుటుంబ సభ్యులే హత్య చేయడం అయితే ఇప్పటికే పోలీసులు ధృవీకరించి మొత్తంగా ఈ హత్యలో ఈ నెల 24వ తేదీన 13 మందిని, అదేవిధంగా 25వ తేదీన మరో 15 మందిని అరెస్టు చేయడం జరిగింది. అవి థ్యాంక్ యూ రవి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.